హోంమంత్రి అమిత్ షా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చొరబాటుదారుడిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని తేల్చి చెప్పారు. చొరబాటుదారుని గుర్తించి దేశం నుండి పంపించేస్తామన్నట్టు స్పష్టత ఇచ్చేశారు. విషయం మీద ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. అదే సందర్భంలో అక్రమ వలసదారులు కనిపిస్తే నేరుగా బీఎస్ఎఫ్కి అప్పగించడం, మరొక వైపున బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఓపెన్గా పిలుపునిచ్చారు. పోలీసు, ఆర్ఏఎఫ్కి, కలెక్టర్లకి ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రతి వారం ఎంతమంది కంప్లైంట్ చేశారు, ఎవరెవరిని ఏం చేశారు అన్నటువంటి రిపోర్ట్ చేశారు లేదన్నది తనకే రిపోర్ట్ చేయమని డీజీపీని ఆదేశాలు కూడా ఇచ్చారు. బెంగాల్లో ఇప్పటికే ఎన్నికలు అయిపోయాక కూడా కేంద్ర బలగాలు అక్కడే ఉంచారు. ఉంచమని మరికొన్నాళ్ళు ఉంచమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సువేందు అధికారి ప్రభుత్వం అడిగింది. బెంగాల్ ప్రభుత్వం 500 కంపెనీలని బెంగాల్లోనే జూన్ 20 దాకా ఉంచాలని కేంద్రం ఆదేశించింది. ఇంకా పొడిగించడానికే సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది.